మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 28ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఈ భౌతిక శరీరం మరియు దానిని తెలుసుకునే ఆత్మ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నాడు. నిజమైన దృష్టి లేదా జ్ఞానమంటే ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే సమస్త జీవులలోనూ పరమేశ్వరుడు సమానంగా నివసిస్తున్నాడని, నశించిపోయే ఈ శరీరాలలో నశించని ఆత్మగా ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో వారే నిజంగా చూస్తున్నవారు. మన కళ్లకు కనిపించే శరీరాలు, రూపాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటన్నిటిలోనూ ఉన్న చైతన్య శక్తి ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకోవటమే యథార్థమైన చూపు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెప్తుందంటే, బాహ్య రూపాల ఆధారంగా భేదభావాలు చూపవద్దని ఇది మనకు నేర్పుతుంది. ఒక చిన్న చీమ నుండి గొప్ప పండితుని వరకు ప్రతి ప్రాణిలోనూ అదే దివ్యత్వముంది. ఈ సమదృష్టి మనలో కరుణను, విశ్వప్రేమను నింపుతుంది. అహంకారాన్ని, ద్వేషాన్ని తొలగించి అందరిలో దైవాన్ని చూసే గొప్ప గుణాన్ని ప్రసాదిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనతో ఎవరైనా కఠినంగా ప్రవర్తించినప్పుడు లేదా మనకు విభేదాలు వచ్చినప్పుడు వారి శరీరానికి, మనస్సుకు అతీతంగా వారిలో కూడా భగవంతుడు ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఇది మన కోపాన్ని తగ్గించి క్షమించే స్వభావాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడటం మన బాధ్యత అని ఇది నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.